హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. సచివాలయంలో జాయింట్ అకౌంట్ ఇవ్వాలా, అలాగే మదర్ అకౌంట్ ఇవ్వాలా, నెక్స్ట్ మనం జాయింట్ అకౌంట్ ఇచ్చినా సరే మదర్ అకౌంట్ అనేది మనకి లాగిన్లో కనిపిస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి అసలు ఏ అకౌంట్ స్టేటస్లో చూపించట్లేదు, అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి ఏ అకౌంట్లో అమౌంట్ పడుతుంది అని కూడా అడుగుతున్నారు. అలాగే ఫీజు అనేది జీరో చూపిస్తుంది స్టేటస్లో అని కూడా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, సచివాలయంలో మీరు జాయింట్ అకౌంట్ ఇచ్చినా మదర్ అకౌంట్ ఇచ్చినా ఏ అకౌంట్ ఇచ్చినా సరే వాళ్ళైతే ఎంటర్ చేయట్లేదండి. ఎందుకంటే అక్కడ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. మీరు కాలేజ్లో ఏ అకౌంట్ అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయించారో ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది, అది కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి మాత్రమే మీరు సచివాలయంలో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. సో మరి మనకి జాయింట్ అకౌంట్ అనేది ఇచ్చినా సరే కొంతమందికి మదర్ అకౌంటే స్టేటస్లో చూపిస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో ఏం ప్రాబ్లం లేదండి. మనకి 2024-25 ఫీజు అనేది మనకి కాలేజ్ అకౌంట్లో మనకి క్రెడిట్ చేస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది. మన అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. మరి పెండింగ్ అమౌంట్ చాలామంది కట్టేశారు కాబట్టి వాళ్ళకి పేరెంట్స్ అకౌంట్లో వేసే ఛాన్స్ అయితే ఉంది. పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే, అంటే మనకి 2023-24 పెండింగ్ అమౌంట్ ఇంకా వేయలేదు కదా అది. సో మరి మనకి పెండింగ్ అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు మరి మనకి జాయింట్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా మదర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో మరి మనకి క్రెడిట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ అన్నీ కూడా ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేసుకోమని చెప్తున్నారు కదా. సో మరి ఎన్పిసిఐ యాక్టివ్లో ఉన్న మదర్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారో లేదంటే డైరెక్ట్గా జాయింట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారో తర్వాత అమౌంట్ రిలీజ్ చేసే ముందు అప్డేట్ అయితే ఇస్తారండి. అలాగే అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి ఏదైనా కరెక్షన్ చేసుకోవడానికి సచివాలయంలో అమౌంట్ రిలీజ్ చేసే ముందు ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. ఆప్షన్ ఇచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. సో మీరు ఇప్పుడు ఏ అకౌంట్ డీటెయిల్స్ మీకు స్టేటస్లో చూపించినా ఎవరు కంగారు పడకండి. కాబట్టి మీరు కాలేజ్లో అప్లై చేసినప్పుడు లేదంటే రెన్యువల్ చేసినప్పుడు వాళ్ళు జాయింట్ అకౌంట్ కొడితే జాయింట్ అకౌంట్ ఉంటుంది, లేదంటే మదర్ అకౌంట్ కొడితే మదర్ అకౌంట్ అనేది ఉంటుంది. అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుందండి. మీకు కూడా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటే సరిపోతుంది స్టూడెంట్ అకౌంట్కి. అక్కడ మీకు స్టేటస్లో చూపించినా చూపించకపోయినా ఏం ప్రాబ్లం లేదు. మీరు అసలు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీకు స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేయించుకుంటే డైరెక్ట్గా మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది. కాబట్టి మీరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు స్టేటస్ చూసేటప్పుడు 2023-24 అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుందో చూడండి. ఇక్కడ ఒక స్టూడెంట్ కూడా కామెంట్ చేశారు, ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే చూపించట్లేదు, లాస్ట్ ఇయర్ స్టేటస్ చూసుకున్నట్లయితే జాయింట్ అకౌంటే చూపిస్తుందని అంటున్నారు. సో కాబట్టి మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడే అకౌంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. మనకి ఈ 2024-25 అకౌంట్ డీటెయిల్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అమౌంట్ డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో వేస్తారు కాబట్టి. నెక్స్ట్ చాలామంది ఫీజు అనేది జీరో చూపిస్తుంది మాకు స్టేటస్లో, మా కాలేజ్ ఫీజు చూపించట్లేదు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు జీరో అనే చూపిస్తుంది. అమౌంట్ రిలీజ్ చేసే ముందు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి కాలేజ్ ఫీజు ఎంత అనేది అప్పుడే చూపిస్తుంది. దాన్ని బట్టి మనకి అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. సో మీరేం జీరో చూపిస్తుందని కంగారు పడవలసిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.